అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి అధ్యక్ష. అధ్యక్ష బాబు చంద్రబాబు అధ్యక్ష మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమన్నా ఉందా అని కూడా ప్రతి సామాజిక వర్గంలో కూడా చర్చ జరగాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశాడు. అసలు ఆయన మేనిఫెస్టో వచ్చింది అని అంటే అధ్యక్ష ఇంతలా బుక్ వస్తుంది. ఆ బుక్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సామాజిక వర్గానికి ఇన్ని హామీలను పెడతాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బుక్ ఆ మేనిఫెస్టో ఎక్కడికి పోతుందంటే చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది. ఆ మేనిఫెస్టో ఎక్కడుందని చెప్పి నెట్లో ఎతికినా కూడా ఎక్కడ కనిపించదు. కనీసం నెట్లో కూడా దాన్ని కనపడకుండా చేసేస్తారు. ఏ సామాజిక వర్గానికి కూడా తను చేసింది ఏమిటి అని అంటే కూడా కనీసం చెప్పుకునేదానికి ఏమీ లేని అధ్వానమైన పరిస్థితిలో ఆయన పాలన సాగింది. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అధ్యక్ష. అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష ఏ గ్రామానికైనా తాను వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇన్ని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిన 75 ఏళ్ళ వయసు అని చెప్పినాను, 30 ఏళ్ళు కిందట ముఖ్యమంత్రి అని చెప్పినాను, 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పినాను, 14 ఏళ్ళు పాలన అని చెప్పినాము. ఇన్ని చెప్పిన తర్వాత అధ్యక్ష ఏ గ్రామంలో అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి నిలబడి నా హయాంలో నా ప్రభుత్వంలో ఇది నేను చేశా అని చెప్పి అనుకుంటే కనీసం ఒకటన్నా ఒక బిల్డింగ్ అన్నా కనిపిస్తుందని అడుగుతున్నా. ఒక స్కూలు కనిపించదు, ఒక హాస్పిటల్ కనిపించదు, ఒక బిల్డింగ్ కనిపించదు. పైగా స్కూళ్ళన్నీ నిర్వీర్యం. మే స్కూళ్ళల్లో పరిస్థితికి నేను చెప్పాల్సిన పనులు చంద్రబాబు హయాంలో ఏ మాదిరిగా ఉన్నాయి ఆ రకంగా కనిపించే పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు కూడా అధ్యక్ష ఈ మనిషి ఇప్పుడు కూడా ఈ మనిషి గురించి ఎందుకు ఇంతగా నేను చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు కూడా అధ్యక్ష మరోసారి అలాంటి అబద్ధాలు, మరోసారి అలాంటి మోసాలతో మళ్ళీ మరో మేనిఫెస్టో అని చెప్పి ఆయన ముందుకు వస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ మనిషిని నమ్మడం అంటే ఏమిటంటే అధ్యక్ష బంగారు కడియం బహుమతిగా ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథలో పులి మాదిరిగా కొత్త ఎర్రలతో ఈ పెద్ద మనిషి బయలుదేరాడు అధ్యక్ష. ఈ మనిషిని నమ్మితే ఆ పులి కథే గుర్తుకొస్తుంది అధ్యక్ష. అబద్ధాలు చెప్పేటప్పుడు అధ్యక్ష బాబదారిద్ర్యం ఎందుకు అన్నది బాబు సిద్ధాంతం అధ్యక్ష. అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్ర్యం ఎందుకు అనేది ఆయన సిద్ధాంతం అధ్యక్ష. ఏమైనా చెప్పేసి ఇట్లా అబద్ధాలు చెప్పేటప్పుడు ఏముంది, 1,00,000 అయితేనేమి, 1,00,00,000 అయితేనేమి, యాడైనా చెప్పేసి అది ఆయన సిద్ధాంతం అధ్యక్ష. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు. ఇది ఆయన సిద్ధాంతం అధ్యక్ష. అధ్యక్ష మనం చేయని అప్పును మనం చేసినట్టుగా, తాను చేయని అభివృద్ధిని తానే చేసినట్టుగా మాట్లాడడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సభ ద్వారా నేను అడుగుతాను అధ్యక్ష. అంతటి ప్రతికూల పరిస్థితిలో కూడా అధ్యక్ష ఎంతో చిత్తశుద్ధితో, ఎంతో పట్టుదలతో, ఎంతో నిబద్ధతతో అధ్యక్ష రాష్ట్రంలో రైతన్నలకు, రాష్ట్రంలో పిల్లలకు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు, రాష్ట్రంలో అవ్వాతాతలకు, రాష్ట్రంలోని సామాజిక వర్గాల సంక్షేమం కోసం అడుగులు ఏ రకంగా ముందుకు వేశామో ఈ 5 సంవత్సరాల మన పరిపాలనే ఒక నిదర్శనంగా హిస్టరీ విల్ ఆల్వేస్ రిమెంబర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను అధ్యక్ష. ఇవన్నీ నిజాలే అయిన అధ్యక్ష, ఇవన్నీ కూడా నిజాలే అయిన అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయన్న నిధులు ఆశించినంతగా రాకపోయినా అధ్యక్ష బాబు చేసిన వల్లమాలిన అప్పులను, ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలు అసలు కట్టుకుంటూ కూడా అధ్యక్ష మరో వంక కోవిడ్ కారణంగా దాదాపు 2 ఆర్థిక సంవత్సరాలు పూర్తిగా ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ అధ్యక్ష ఏ కారణము చూపించలేదు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి అని చెప్పి ఎగరగొట్టడానికి అన్ని కారణాలు చూపించి ఏది కూడా ఎవరికి కూడా మంచి చేసే విషయంలో ఎక్కడా కూడా ఎగరగొట్టలేదు అధ్యక్ష. ఎన్ని కారణాలున్నా కూడా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా, ఎన్ని అవస్థలున్నా కూడా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పి చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇచ్చిన ప్రతి మాట అధ్యక్ష నిలబెట్టుకుంటూ ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినటువన్నీ కూడా అమలు చేసి ప్రతి మేనిఫెస్టోను కూడా ప్రతి ఇంటికి తీసుకొని పోయి దాన్ని చూపిస్తూ ఈరోజు ఆశీస్సులు అందుకుంటా ఉన్న ప్రభుత్వం మనది మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతాను అధ్యక్ష. ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా
ఆ ఒక్కరోజు నేను అధర్మం చేయని కారణంగా 1%తో 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అధ్యక్ష. ఇది రియాలిటీ అధ్యక్ష. ఒక అబద్ధం చెప్పిందంటే జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు, అధికారంలో జగన్ ఉండేవాడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండేవాడు. జగన్ ఒక అబద్ధం చెప్పలా, చేయలేనని చెప్పాడు, మాట మీద తాను నిలబడతాడు అన్న ఒకే ఒక అంశం మీద జగన్ అబద్ధం చెప్పలా, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాను. కానీ అధ్యక్ష, నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ఈరోజు కూడా నాకు రిగ్రెట్ లేదు అధ్యక్ష. ఈరోజు కూడా నేను వెనక్కి పోయి ఆ పీరియడ్లో మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి, ఈరోజు నువ్వు ప్రతిపక్షంలో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తావా అని అడిగితే ఈ రోజుకి కూడా నేను చెప్తాను అధ్యక్ష, నా నోట్లో నుంచి అబద్ధాలు రావనే చెప్తాను. అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకనంటే నేను ఆ రోజు బహుశా నేను చేసిన ఆ పని వల్ల నేను అధికారంలోకి బహుశా రాకపోయి ఉండొచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష, అధికారంలోకి నేను రాలేకపోయిన అధ్యక్ష, ప్రజల్లో విశ్వసనీయత అన్న అంశం ఏమిటి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం మాత్రం జగనే విశ్వసనీయతకు అర్థం అని చెప్పి మాత్రం ప్రజలకు నన్ను నమ్మినారు అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, 2014, 2019 నుంచి 23 ఈ 5 సంవత్సరాలలో చెప్పిన మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసినామో అందులో 99% హామీలను చిత్తశుద్ధిగా మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి నిబద్ధతతో 99% హామీలను అమలు చేసి, ఆ చేసిన హామీలను, ఆ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి చూపించి, ప్రజల చేతనే మార్కులు ఇచ్చి, ప్రజలే శభాషను అనిపించే విధంగా ప్రతి ఎమ్మెల్యేను గడప గడప కూడా తిప్పుతా ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి అధ్యక్ష. ఇది అధ్యక్ష తేడా మనకు చంద్రబాబు నాయుడు గారికి అధ్యక్ష. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేయడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇప్పిస్తానని చెప్పి రైతులను మోసం చేయడం, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అక్కచెల్లెమ్మలను మోసం చేయడమే కాకుండా సున్నా వడ్డీని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేయడం, ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి పిల్లాడికి ఏకంగా 1,25,000 రూపాయలు బాకీ పడి అది ఎగరగొట్టి ఇలా రకరకాల పద్ధతుల్లో మోసం చేశాడు. కాబట్టి నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, రకరకాల పద్ధతులు ఆయన అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు. కాబట్టి 2019లో ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది 175 స్థానాలకు కేవలం 23 స్థానాలు ఇచ్చి ఆయన ప్రతిపక్షంలో కూర్చుంటాడు. మాట మీద నిలబడ్డాం, నిజాయితీగా చేసి 151 స్థానాలతో మనల్ని గెలిపించిన ప్రజలు, ఆ మాట మీద మనం నిలబడ్డాం కాబట్టే డే 1 నుంచి ఆ చిత్తశుద్ధిని చూపించాం, కాబట్టి డే 1 నుంచి ఆ నిబద్ధత మనం చూపించాం. కాబట్టి అధ్యక్ష 151 స్థానాలు ఇవ్వడమే కాక దాని తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, ఉప ఎన్నికలు కానీ, ఏ ఎన్నికైనా తీసుకున్న అధ్యక్ష, ప్రతి ఎన్నికల్లో కూడా అధ్యక్ష ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని గర్వంగా కూడా చెప్తాను.